ఈరోజు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఏంటి? కుటుంబంలో విభజన. ప్రత్యేకంగా ఇమిగ్రెంట్ ఫ్యామిలీస్లో ఏం చూస్తాం మనం? పిల్లలు ఒక లోకం, తండ్రులు ఒక లోకం. దానికి సొల్యూషన్ ఏంటి? ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. స్పిరిట్ ఆఫ్ జిజబెల్ అనేదేమో మొత్తాన్ని లోపరుచుకొని కంట్రోల్ చేసుకొని అనేక రాంగ్ డాక్టరీన్స్, రాంగ్ టీచింగ్ తీసుకొచ్చి పాపాన్ని సంఘంలోకి తీసుకొస్తూ ఉంది. స్పిరిట్ ఆఫ్ ఎలైజా ఏం చేస్తుందంట? తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు. స్పిరిట్ ఆఫ్ ఎలైజా యూనిటీని తీసుకొస్తూ ఉంది. మనకి పాత నిబంధన గ్రంథము ఎండ ఏది దీంతో అంటే మనకి ఏం కావాలి? అసలు ఇది కావాలి. దేవుడు ఇస్తాడు, మనకు ఆశ ఉండాలి. భయపడాల్సిన అవసరంలా. తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పుతాడంట. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజా. కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? భయంతో పారిపోతా ఉన్నాడు. మనం పారిపోకూడదండి. ఈ స్పిరిట్ ఆఫ్ జిజబెల్ ఎప్పుడు ఉంటుంది? మనల్ని చాలా భయానికి గురి చేస్తుంది. ఇది కాదేమో, ఇది జరగదేమో, ఇది అవ్వదేమో. ఇక కాదు, మన దేవుడు నమ్మదగినటువంటి వాడు, అద్భుత కార్యాలు చేసేటువంటి వాడు. ఆయన విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన తన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేయగలడు. అంత్యదినముల్లో ఏం చేస్తారంట ఆయన? స్పిరిట్ ఆఫ్ ఎలైజా. మొదటి రాకడప్పుడు ఎలైజా వచ్చాడు. ఎవరైనా? జాన్. రెండవ రాకడప్పుడు కూడా నువ్వు నేనే, నీ మీదకి నా మీదకి పంపిస్తాడు. అది